ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉమ్మడి కర్నూలు నుంచి ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలి అన్న డిమాండ్తో ఇవాళ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆదోని ప్రాంత పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వివిధ ప్రాంతాల్లో నిరసన ధర్నాలు చేపట్టారు జేఏసీ నాయకులు. ఆదోనిని ప్రత్యేక జిల్లా డిమాండ్తో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ బంద్ ఎఫెక్ట్తో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అటు హోటల్స్, కిరాణా షాపులు, సినిమా థియేటర్స్, ఆటోలు సహా వివిధ రకాల వ్యాపారులు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ బంద్కు సహకరిస్తున్నారు. ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్తో జేఏసీ నాయకులు చేస్తున్న ఈ బంద్కు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈరోజు చూస్తున్నాం మన ఆర్టీసీ బస్టాండ్ కూడా బస్సులు కూడా యాజమాన్యం కూడా మనకు సహకరిస్తూ మళ్ళీ బస్సులు కూడా బయట రాకోకుండా డిపోలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని ముందు ఇలాగే గమనించాలి. మరి రాబో రోజుల్లో కూడా ఆదోని సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతగా జరగాలి. అలాగే పార్టీలు కూడా అందరూ బయట రావాలా. మరి ఎందుకో ఈ కూటమి పాపడుతూ రావట్లేదో మాకు అర్థం కావడం లేదు. మరి వాళ్ళకి వద్దా, ఆదోని జిల్లాకి వద్దంటే వద్దని చెప్పి బహిరంగంగా చెప్పండి మాకు. అంతేగాని ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ మరి ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కూటమి ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఆదోని జిల్లా. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని చెప్పి ఏదో కారణం అని చెప్పండి మనకి. కానీ ఊరికే ప్రజలు ఇబ్బంది పెడుతూ బంధువులు చేస్తూ ఇంకా ఎంతకాలం ఉంటుంది ఈ పరిస్థితి?